హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబీనాతో సరదాగా. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజైతే పచ్చడి పెట్టాలి, అదే మామిడికాయ పచ్చడి పెట్టాలన్నమాట. అందుకే మార్నింగే పెట్టేద్దాం అనుకుంటున్నాను. అందుకే ఫాస్ట్గా అయితే వంట స్టార్ట్ చేసాను. ముందుగా పాలుగాన్ చేస్తున్నాను. ఇప్పుడు మార్నింగ్ నేను టిఫిన్ ఏం చేయటం లేదు, ఒకేసారి రైసు కర్రీస్ చేసేస్తున్నాను. చేసి తర్వాత మామిడికాయ పచ్చడి పెట్టేయాలి. మార్నింగే పెట్టేసి తర్వాత ఎండలో పెట్టుకోవచ్చు. ఇంకా మొన్న మా ఊరి నుంచి తెచ్చాను కదా గద్ద మామిడికాయలు, వాటితో అయితే పచ్చడి పెడుతున్నాను. చాలా పుల్లగా ఉంటాయి. అయితే పక్కా కొలత ప్రకారం చూపిస్తానండి ఎలా చేసుకోవాలనేది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ప్రతి సంవత్సరం నేను మా చెట్లో మామిడికాయలతో అయితే పచ్చడి పెడుతున్నాను. ఈసారి కూడా పెడుతున్నాను అనమాట. మీకు కూడా చూపించేస్తాను. ఇంకా పచ్చడి అనేది ఒక సంవత్సరం వరకు మనకు చెడిపోకుండా ఉండాలి కాబట్టి ముందుగా మనం ఫ్రెష్ అయిపోయి తర్వాత అయితే పచ్చడి పెట్టేద్దాము. ముందుగా పచ్చడి చేయడానికి ఈ గద్ద మామిడికాయలు అయితే నీట్గా వాష్ చేసి పెట్టుకునేయాలండి. నేను నైటే వాష్ చేసి పెట్టుకునేసాను, తేమంతా బాగా ఆరిపోతుందని చెప్పేసి. ఇంకా మార్నింగ్ కటింగ్ చేసి పచ్చడి పెట్టేయచ్చు. ఇప్పుడైతే నేను ఫాస్ట్గా వంట చేసి తర్వాత అయితే పచ్చడి పెట్టేస్తాను. ఆ పచ్చడి ఎలా పెడతాను అనేది కూడా చూసేయండి. ఇవి పచ్చడి పెట్టే గద్ద మామిడికాయలు. నైటే నీట్గా కడిగి ఒక క్లాత్లో పెట్టి ఆరబెట్టుకునేసాను ఫ్యాన్ కింద. ఇప్పుడు మార్నింగు ఈ తొడుగులు ఉన్నాయి కదా, వాటిని కట్ చేసి ఒకసారి క్లాత్తో తుడిచేసి మనము కట్ చేసుకొని పచ్చడి పెట్టుకోవడమే అనమాట. తేమ లేకుండా ఉంటేనే పచ్చడి ఒక సంవత్సరం వరకు మనకు చెడిపోకుండా ఉంటుందండి. వీటిని కట్ చేసి పెట్టుకునేసాను నేను ముక్కలుగా. ఇలా అన్ని ముక్కలు ఒకే సైజులో ఉండేట్టుగా చూసుకోవాలండి. ఇంక ఇవి కట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా పచ్చడి పెట్టకూడదు. ఇవి ఫ్యాన్ కింద ఒక గంట సేపు కానీ ఆరబెట్టుకోవాలి. లేకపోతే ఎండ వస్తా అంటే ఎండలో ఒక గంట సేపు ఇలా క్లాత్ పైన వేసి ఎండబెట్టుకున్నా బాగుంటుందండి. తేమంతా ఆరిపోతుంది. మనం కాయ కట్ చేసిన తర్వాత తేమ ఉంటుంది కదా, ఆ తేమంతా బాగా ఆరిపోతుంది. తర్వాత పచ్చడి పెట్టుకోవచ్చు. తేమ ఉంటే పచ్చడి చెడిపోతుందండి. ఇప్పుడు నేనైతే ఒక గంట సేపు ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాను. ఇప్పుడైతే మామిడికాయ ముక్కల్ని ఒక బౌల్తో అయితే కొలుచుకునేస్తున్నాను. నాకైతే 4 బౌళ్ళు వచ్చాయండి. 4 బౌలు కొద్దిగా తక్కువ వచ్చిందనమాట. ఇంక దీనికి సరిపడా మసాలా పొడులు అయితే వేసుకోవాలి. పక్కా కొలతగా అయితే చెప్తున్నాను. ఇదే విధంగా వేసుకోండి, చాలా బాగా కుదురుతుంది. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్లో కొంచెం ఆయిల్, పసుపు వేసి కలిపి పక్కనైతే పెట్టేద్దామండి. కొద్దిగా ఒక స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను. తర్వాత ఆయిల్ కూడా కొద్దిగానే వేసుకుంటున్నాను. కొద్దిగా వేసుకొని బాగా కలిపేసేయాలి. ఈ పసుపు ఆయిల్ ఈ మామిడికాయ ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకొనేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడైతే మనము పొళ్ళన్నీ కొలుచుకునేద్దాము. ఒక బౌల్లో కొలుచుకుందాము. కారం తీసుకున్నానండి. మీరు ఎండుమిరపకాయలు దంచి తీసుకున్నా పర్వాలేదు, లేకపోతే బాగా కారం ఉండే మిరప్పొడి అయితే తీసుకోండి. ఈ పచ్చడికి ఎక్కువ కారం ఉండే రెడ్ చిల్లీ పౌడర్ వేస్తేనే బాగుంటుంది. నేను ఒక బౌల్ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను. కొద్దిగా ఒక 50 గ్రామ్స్ తక్కువ ఒక బౌల్ తీసుకున్నాను. తర్వాత ఉప్పు తీసుకోవాలి. రాళ్ళుప్పు కొద్దిసేపు ఎండలో పెట్టి తర్వాత మిక్సీ పట్టించుకొని ఇలా కొలుచుకొని వేసుకోవాలి. ఉప్పు కూడా ఒక బౌల్ వేసుకున్నాను, ఒక 50 గ్రామ్స్ తక్కువ. ఉప్పు తక్కువ వేసుకున్నా పర్వాలేదండి, ఎక్కువైతే బాగుండదు. తర్వాత ఎండలో పెట్టి 2 డేస్ తర్వాత కూడా తక్కువైతే వేసుకోవచ్చు. తర్వాత ఆవు పిండి అండి. ఆవు పిండి 4 కప్పుల మామిడికాయ ముక్కలకి నేను హాఫ్ బౌలు ఆవు పిండి అయితే వేసుకున్నాను. ఆవాలు వేయించి మిక్సీ పట్టించుకొని కొలుచుకొని వేసుకున్నాను. తర్వాత మెంతి పొడి అండి. మెంతులు కూడా లైట్గా వేయించుకొని మిక్సీ పట్టించుకొని ఇక్కడ 4 కప్పుల మామిడికాయ ముక్కలకి 1/4 కప్పు మెంతి పౌడర్ అయితే వేస్తున్నాను. ఇంకా కొంచెం తక్కువే వేసుకున్నానండి, ఎందుకంటే మనకు మామిడికాయ ముక్కలు 4వ కప్పుకి కొంచెం తక్కువ వచ్చాయి కాబట్టి కొంచెం తగ్గించాను అనమాట. అన్ని పొళ్ళు కొద్దిగా తగ్గించి వేసుకున్నాను. మీకు అదేవిధంగా 4 కప్పులు నిండా మామిడికాయ ముక్కలు వచ్చాయంటే మీరు అన్నీ నిండానే తగ్గించకుండానే వేసుకోవచ్చు అనమాట, సరిపోతుంది. పొడులన్నీ కొలుచుకొని ఒక బౌల్లో వేసుకున్న తర్వాత వాటిని అన్నిటిని బాగా కలుపుకునేయాలండి. పొడులన్నీ బాగా చక్కగా కలిసిపోవాలి. తర్వాత మనం ముందుగా పసుపు ఆయిల్ కలిపెట్టుకున్నాం కదా మామిడికాయ ముక్కల్లో, హాఫ్ అన్ అవర్ అయిపోయింది. ఇప్పుడు పొట్టు తీసి వెల్లుల్లి రబ్బులు అయితే వేసుకున్నాను. తర్వాత మనం ఇందాక కలిపెట్టుకున్న పొడులన్నీ కూడా వేసేసాను. ఇవన్నీ వేసుకొని మామిడికాయ ముక్కలకు బాగా చక్కగా పట్టే విధంగా కలుపుకునేసేయాలి. ఈ పచ్చడి పెట్టేటప్పుడు మన చెయ్యి శుభ్రంగా ఉండాలండి, తేమ లేకుండా ఉండాలి. ఇలా పొడులన్నీ కలుపుకునేసిన తర్వాత
ఇప్పుడు ఆయిల్ కూడా కొలుచుకొని వేసుకుంటున్నానండి. 4 కప్పులు మామిడికాయ ముక్కలు కదా, మీకు 4 కప్పులు నిండుగా వచ్చుంటే 2 కప్పులు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. పప్పు నూనె వేసుకోండి, చాలా బాగుంటుంది. నువ్వుల నూనె కానీ లేకపోతే శనగపప్పు నూనె కానీ, ఈ నూనెలు అయితే పచ్చడికి చాలా బాగుంటాయి. నేను 4 కప్పులు కొంచెం తక్కువ కదా మామిడికాయ ముక్కలు, నేను 1.5 కప్పు అయితే వేసుకుంటున్నాను ఆయిల్. ఇందాక పచ్చి మామిడికాయ ముక్కల్లో నేను పసుపు ఆయిల్ కలిపాను కదా, ఆయిల్ కూడా కొలతే అనమాట. 1.5 బౌల్ ఆయిల్ అయితే వేసుకొని బాగా కలుపుకునేసేయాలండి. ఆయిల్, మనం వేసిండే పొడులు మామిడికాయ ముక్కల్లో బాగా కలిసే విధంగా కలుపుతూ ఉండాలి. ఇలా మంచిగా కలుపుకుంటే మనకు పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. ఈ పచ్చడి కనీసం ఒక 3 days బాగా ఊరాలి, అప్పుడే ఉప్పు కారం అన్నీ ముక్కకు బాగా పడతాయి. పచ్చడి పెట్టేటప్పుడు ముఖ్యంగా రెడ్ చిల్లీ పౌడర్ అండి, ఎంత మంచి రెడ్ చిల్లీ పౌడర్ కారం బాగుండేది తీసుకుంటే పచ్చడి అంత బాగా వస్తుంది. ఇక్కడ చూసారా ఎంత ఎర్రగా ఉందో, నేను బాగా కారం ఉండే రెడ్ చిల్లీ పౌడర్ అయితే తీసుకున్నాను. ప్రతి సంవత్సరం మా చెట్లు కాసే గద్ద మామిడికాయలతో పచ్చడి అయితే ఇలా పెడతానమాట. ఈ సంవత్సరం నేను కొంచెం ఎక్కువ పెట్టాను, 2 కేజీలు ఎక్కువగా పెట్టాను. ప్రతి సంవత్సరం 2 కేజీలు 3 కేజీలు మామిడికాయలతో పచ్చడి పెట్టేదాన్ని. ఈసారి మా చెల్లెలు మా తమ్ముడు కూడా అడిగారనమాట నన్ను, నాకు కూడా కొంచెం కావాలి పచ్చడి పెడితే అని చెప్పేసి, ఇంక వాళ్ళ కోసం ఒక 2 కేజీలు ఎక్స్ట్రా అయితే పెట్టానమాట. చూసారా పచ్చడి ఎలా ఉందో, ఎంత రెడ్గా ఉందో కదా. 3 దినాల తర్వాత తింటే చాలా బాగుంటుంది పచ్చడి అయితే. ఫస్ట్లో స్టార్టింగ్లో మా ఇంట్లో వాళ్ళు కొత్త పచ్చడి అని చెప్పేసి వేడి వేడి రైస్లో పెట్టుకొని బాగా తింటారండి. తర్వాత 1 year నాకైతే రాదు. తర్వాత మధ్యలో ఇంకా చాలా రకాల పచ్చళ్ళు అయితే చేస్తూ ఉంటాను కదా, కాబట్టి నాకు 1 yearకి అయితే సరిపోతుందనమాట. ఇప్పుడు నేనైతే ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకునేస్తున్నాను. తర్వాత 3 days తర్వాత నేను జాడీలో అయితే వేసుకుంటాను అనమాట. ఇంక పచ్చడంతా ఒక ప్లాస్టిక్ డబ్బాలో అయితే వేసుకొని ఎండలో పెట్టుకునేస్తాను. ఎండలో పెట్టేది కూడా ఒక 2 days పెడితే చాలండి, ఎందుకంటే ఇది సమ్మర్ కాబట్టి ఎండ ఎక్కువ కాస్తూ ఉంటుంది. ఒక 2 days పెట్టుకుంటే చాలు. 2 days తర్వాత ఉప్పు కారం అనేది ముక్కలకు మంచిగా పడుతుంది. అప్పుడు మనకు ఉప్పు తక్కువైతే కూడా వేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. నేను 3 days కూడా ఎండలో పెట్టేశాను, మంచిగా ఊరింది, అన్నీ కరెక్ట్గా అయితే సరిపోయాయి నాకైతే. ఇంకా పచ్చడి పెట్టేసిన తర్వాత ఆ బౌల్ అలాగే కడిగేదానికి షింక్లో పెట్టాం కదా, ఆ బౌల్లో కొద్దిగా రైస్ వేసి ఊడ్చుకొని తింటేనే కదా మనం పచ్చడి పెట్టిన దానికి సాటిస్ఫై అవుతాము. వేడివేడిగా రైస్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నా దగ్గర అప్పుడు వేడిగా రైస్ లేదనమాట, రైస్ చేసి చాలాసేపు అయింది. ఇంకా చల్ల రైసే ఉంటే ఇంకా ఊడ్చి పిల్లలకైతే పెడుతూ ఉన్నాను. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఇలా చేసి పెడితే. ఈసారి మా ఇంట్లో పచ్చడి అయితే పెట్టేశానమాట. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. పక్కా కొలతగా ఈ విధంగా చేసుకోండి, పచ్చడి అయితే చాలా బాగా కుదురుతుంది. మీకు సంవత్సరం అంతా చెడిపోకుండా మంచిగా అయితే ఉంటుందన్నమాట. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.